హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ టాక్స్ యూట్యూబ్ ఛానల్. మేము విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తున్నప్పుడు టీ బ్రేక్ కోసం తనూస్ లోగిలి రెస్టారెంట్ దగ్గర ఆగాం ఫ్రెండ్స్. అక్కడికి మేము ఇదే మొదటిసారి రావడం. అక్కడ దిగగానే అట్మాస్ఫియర్ చూసి కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాము. ఈ రెస్టారెంట్ చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు ఫ్రెండ్స్. అలాగే రెస్టారెంట్లో చిన్న పార్క్ కూడా ఉంది చిన్నపిల్లలకి. అక్కడ స్లైడ్ కొంచెం, అలాగే ఉయ్యాల అలాంటివి ఉన్నాయి. అలాగే రెస్టారెంట్ ముందు అందమైన మొక్కలతో చూడగానే ఆహ్లాదకరంగా ఉన్నాయి. అలాగే ఇందులో ఒక బుక్ స్టాల్ కూడా ఉంది. మేము 5 మినిట్స్ బ్రేక్ తీసుకొని వెళ్ళిపోదామని ఇక్కడికి వచ్చాము అసలు అయితే. కానీ ఈ లొకేషన్ చూసి కొంచెం మొత్తం తిరగాలనిపించి ఒక 30 మినిట్స్ పట్టింది ఆ మొత్తం చూడడానికి. మాకు చాలా నీట్గా ఉంది ఫ్రెండ్స్. మీరు కూడా ఇటు సైడ్ నుంచి వచ్చినట్లయితే ఇక్కడికి ఒకసారి విజిట్ చేయొచ్చు. ఇక్కడైతే మా బాబు ఆల్రెడీ నిద్రపోయి లేచాడు. ఇక లేవడం ఈ స్లైడ్ ఉయ్యాల ఇవన్నీ చూసి అట్మాస్ఫియర్ చూసి వాడికి కొంచెం హుషారొచ్చింది. నేను వీడియో తీసినప్పుడు ఆ రెస్టారెంట్ ముందు కార్లు అవన్నీ పార్కింగ్ చేయడం వల్ల అంత క్లియర్గా లేదు. నేను పక్కన ఇంకో ఫోటో పెడతాను ఫ్రెండ్స్, క్లియర్గా చూడడానికి లుక్ ఎలా ఉంటుందో. ఇక్కడ మేము ఫుడ్ ఏం ట్రై చేయలేదు ఫ్రెండ్స్, ఎందుకంటే మేము ఆల్రెడీ లంచ్ చేసి బయలుదేరాము ఇంటి దగ్గర. సో జస్ట్ టీ తాగామంతే. ఈ వీడియో చూసి అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి ఫ్రెండ్స్. మాకు జనరల్గా ట్రావెల్ చేసేటప్పుడు బుక్స్ కొంటూనే ఉంటాను ఫ్రెండ్స్. మా పిల్లలకి బుక్స్ అంటే చాలా ఇష్టం, బుక్ రీడింగ్. ట్రావెల్ టైంలో బుక్ చదువుతూనే ఉంటారు. సో ఇక్కడ బుక్ స్టాల్కి వెళ్ళి చూసాము కొన్ని బుక్స్. ఇందులో పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అన్ని రకాల బుక్స్ ఉన్నాయి. ఇక్కడే మాకు 15 to 20 మినిట్స్ పట్టింది ఏ బుక్ కొనాలో అర్థం కాక. చాలా బుక్స్ నచ్చాయి. చివరికి మా పాప పోకీమాన్ అడ్వెంచర్ బుక్ ఒకటి కొనుక్కుంది. నేను మాల్గుడి కథలు అని తెలుగు బుక్ ఒకటి కొనుక్కున్నాను. ఇక్కడేమో ఎల్లో కావాలని ఒకళ్ళు, బ్లూ కావాలని ఒకళ్ళు, క్యాండీస్, కాసేపు టైం వేస్ట్ అయింది ఫ్రెండ్స్. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఫ్రెండ్స్. సో ఈసారి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త ఛానల్ పెట్టిన వాళ్ళకి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఎంతో యూస్ఫుల్ అవుతుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్.